అచ్చుకి ఫోన్. సార్, మీ పద్ధతి ఏం బాగలేదు బావగారు. ఏమైంది సార్? నేను మిమ్మల్ని బావగారు అని పిలిచి దగ్గరవ్వాలనుకుంటున్నాను. మీరేమో సార్ అంటూ నన్ను దూరం చేస్తున్నారు. అయ్యయ్యో, అలా అనుకోకండి. మీరు మాకంటే అన్నిట్లోనూ గొప్పవారు, ధనవంతులు. డబ్బున్నంత మాత్రాన ఎవరు గొప్పవారు కాలేరు బావగారు. ఒక మనిషి చచ్చిపోతే అతని శవం మీద పడి ఏడ్చే కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ఆ మనిషి ఎంత గొప్పవాడో చెప్పచ్చు. ఏమైనా తెలియక మాట్లాడితే క్షమించండి బావగారు. మీలాంటి మంచి మనిషి ఇంటికి నా కూతురు కోడలుగా వెడితే ఏ చింత లేకుండా హాయిగా ఉంటుంది బావగారు. వచ్చే నెలలో మంచి పెళ్లి ముహూర్తాలున్నాయని పంతులు గారు చెప్పారు. తాంబూలాలు మార్చుకోవడానికి రేపే మీ ఊరు వస్తుంది. చాలా సంతోషం బావగారు. నిశ్చితార్థం చేసుకుంటాను, రేపే వస్తున్నా. వచ్చే నెలలోనే పెళ్ళంట. అప్పుడే దాని పెళ్లికి వచ్చేసి ఫోన్ వచ్చిందా? ఏమన్నారు? ఏంటి అందరు అదలో ఉన్నారు? రేపే నిశ్చితార్థం. గ్రామ ప్రజలందరికీ పోలీస్ హెచ్చరిక. మానసిక స్థితి సరిగ్గా లేని ఒక సైకో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఈ సైకో ఇప్పటికే కొంతమందిని హత్య చేశాడు. మరికొన్ని హత్యలు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులు ఎవరు అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. ఇళ్లలోంచి రాత్రులు ఎవరు బయటికి రావద్దు. బయట ఒంటరిగా ఎవరో తిరగొద్దు. అన్నం తినలేదు, ఈ పాలైనా తాగు. ఆహా, నాకొద్దు. కెమెరాతో ఆడుకుంటుంటే దానికి ఆకలి తెలియట్లేదే. ముందా కెమెరా తీసి దాచేసే దాని చేతుల్లోంచి. ఆ కెమెరా ఇటు. నేను ఇయ్యా. నువ్వు ఇలా చెప్తే వినావు కానీ నేను ఇవ్వను. నేను ఇవ్వనమ్మా. హాయ్. హాయ్, ఎవరు నువ్వు? ఎవరు కావాలి? ఓహో, రేపు ఫంక్షన్ కోసం వచ్చారా? రండి రండి, మా తాతయ్య లోపల ఉన్నారు. రండి అంకుల్, రండి. మీరే మా ఫస్ట్ గెస్ట్ తెలుసా? రండి తాతయ్య, గెస్టులు వచ్చారు. ఎవరా నువ్వు?
ఇంతమంది పోలీస్ ఆఫీసులు ఉన్నారు, ఇంత పెద్ద బలగం ఉంది. ఏం చేస్తున్నారయ్యా? మీరెంత సిన్సియర్గా జీతాలు తీసుకుంటున్నారో అంతే సిన్సియర్గా డ్యూటీ కూడా చేయాలనే విషయం మీకు తెలియదా? అక్కడ చూస్తే గొర్రెలు కాచే బిడ్డలు అన్యాయంగా చనిపోయారు కదయ్యా. మరి ఇక్కడేమో ఇది చూడండి. ఎవడో ఒక సైకో అందరినీ చంపేశాడు. పసిపిల్లల్ని కూడా చూడకుండా చంపేసినారు. పోలీసులు రమ్మంటున్నారు. చీ చీ చీ, ఈ నా బిడ్డ ముఖం చూస్తేనే తెలిసిపోతుందబ్బా సైకో అని. రా బిడ్డ రా. నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇంత చిన్న వయసులోనే నీకు ఎంత అన్యాయం చేశాడు బిడ్డ ఆ దేవుడు. అయినా మనలాంటి మంచోళ్ళకే బిడ్డ ఈ కష్టాలు. రమ్మన్నారు. నిన్న మీ ఫ్యామిలీతో పాటు అడవిలో 2 గొర్రెల కాపల్ని చంపింది వీడే. వీడిక్కడున్నాడని తెలిసి పట్టుకోనాకొస్తే మా మీదే ఫైరింగ్ చేశాడు. ఎన్కౌంటర్ చేయవలసి వచ్చింది. ఇదే ఆ సైకో డెడ్ బాడీ. మీరు వచ్చి సంతకం పెడితే 2-3 డేస్లో కేసు క్లోజ్ చేసి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తాను. ఎవరొస్తారు? నేను వస్తాను.